హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఎంత గొప్పగా చదువుకున్నా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఈ ప్రాసెస్ మాత్రం ఎవరికి తెలియదు. అదేనండి, ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి సొంతంగా లైసెన్స్ అప్లై చేసుకోవడం, ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి సొంతంగా కారు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రాసెస్ తెలియకపోవడం. ఇది చెప్పడానికంటే ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు పగడాల ఉదయ్ భాస్కర్. చాలా మందికి నేను తెలుసు. సో యూట్యూబ్ అనేది ప్రపంచం కాబట్టి ఈ ప్రపంచంలో అందరికీ తెలియదు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. దయచేసి నేను పంపే లింకు దయచేసి ఓపెన్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీకు ఎందుకు పంపిస్తున్నానంటే మీరంతా నాకు తెలుసు, నన్ను సపోర్ట్ చేస్తారండి. మీరు నొక్కే చిన్న క్లిక్కే నా సక్సెస్కి తొలిమెట్టుగా భావిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ, నేను తెలిసిన వారు తెలియని వారు, నా వీడియో కనిపిస్తే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు చేసే చిన్న క్లిక్కే నా విజయానికి తొలిమెట్టుగా భావిస్తాను. ఇకపోతే ఆర్టీఓ ఆఫీస్, ఈ ఆఫీస్కి వెళ్ళాలంటే మనందరం కూడా సెర్చ్ చేస్తాం. ఒక మంచి థర్డ్ పర్సన్ని సెర్చ్ చేసి ఆ పర్సన్ ద్వారా మనం వెళ్తున్నాం. ఎందుకలా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మీ సేవకి వెళ్ళి ఒక 50 రూపాయలు ఇచ్చి అప్లై చేసుకొని ఆ ఫామ్ని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే అక్కడ ఉన్న ఆఫీసర్లందరూ సంతకాలు చేసి దాన్ని మీ సేవకు పంపిస్తే 1 or 2 మ్యాక్సిమం 3 డేస్లో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఏ ఇతర సర్టిఫికేట్లు కావాలన్నా కానీ 3 డేస్లో వస్తున్నాయి. కానీ ఒక సాధారణ మనిషి కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా లైసెన్స్ అప్లై చేయాలంటే సొంతంగా పోతే పని అవ్వట్లేదు. అంటే ఆ ప్రాసెస్ తెలియట్లేదు, పని అవ్వట్లేదు. అంటే ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ తెలియట్లేదు. కొత్తగా లక్షలు పెట్టుకొని కారు కొనుక్కున్న వ్యక్తి కూడా ఆ ప్రాసెస్ తెలియకపోవడం చాలా విడ్డూరం. వెహికల్ కొన్నా మీన్స్ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, 6 వీలర్, ఇలా ఏ వీలర్ బండి కొనుక్కున్నా కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ తెలియకపోవడం చాలా ఇబ్బందికరం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక మనిషి ఒక ఆఫీస్కి వెళ్ళి సొంతంగా పని చేయించుకోపోవడానికి గల కారణం ఏంటి? సో దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రాసెస్ ఎందుకు అందరికీ తెలియట్లేదు. లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలని మనకు తెలియకపోవడం వల్ల థర్డ్ పర్సన్, వేరే పర్సన్ ద్వారా అప్రోచ్ అయ్యి మనం లైసెన్స్ తీసుకుంటున్నాం. దానికి గాను 500 కావాల్సిన ఖర్చు 1500 అవుతుంది. ఒక కొత్త వెహికల్ తీసుకుంటే షోరూమ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన బాధ్యత, కానీ వాళ్ళు వెహికల్ కొనేటప్పుడు కూడా నాకే చెప్పారు ఒక 800 ఖర్చు అవుతుంది, ఒక 500 ఖర్చు అవుతుంది. దేనికి అంటే రిజిస్ట్రేషన్ దగ్గర ఇవ్వాలి. మీరు అన్ని ఫ్రీగా చేపిస్తున్నారు కదా, ఇది ఎందుకు ఇవ్వాలంటే అక్కడ ఏరే పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ చేపిస్తాడు, ఆ పర్సన్కి మీరు ఇవ్వాలి అని ఒక వెహికల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్వయంగా నాకే చెప్పారు. అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఒక ప్రాసెస్ అనేది ఎందుకు లేదు అంటే ప్రాసెస్ ఉంది, కానీ ఆ ప్రాసెస్ ఒక పర్సన్కి అంటే సాధారణ వ్యక్తులకి ఎందుకు తెలవట్లేదు? ఏదో ఒక థర్డ్ పర్సన్స్కి, ఒక ఏజెన్సీకి మాత్రమే ఆ ప్రాసెస్ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? దయచేసి దీన్ని పాజిటివ్గా ఆలోచించండి. ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంది, ఆ ప్రాసెస్ నలుగురికి తెలియాలి. సో అందరూ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీస్లోకి ఎలా వెళ్తున్నారో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా సొంతంగా వెళ్ళి తెచ్చుకుంటున్నారో, అలాగే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నా లైసెన్స్ నేను ఒక్కడినే వెళ్ళి ఎవరి సహాయం లేకుండా తెచ్చుకోవాలి. నేను కొత్త బండి కొనుక్కుంటే, నేను అంటే అందరం కొత్త వెహికల్ కొనుక్కుంటే ఒకరి సహాయం లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకు థర్డ్ పర్సన్ అవసరపడుతున్నాడు?
ఒక్క ఆఫీస్లో ఎందుకు థర్డ్ పర్సన్ అవసరం పడుతున్నాడు, ఎందుకు 500 కావాల్సింది 1000 రూపాయలు అవుతుంది. సో నేను ఇది ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదండి. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నలుగురికి తెలియాలి. ఎవరి పని వారు సొంతంగా చేసుకోవాలి. దానికి కాలాన్ని వృధా చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక ప్రాసెస్ నలుగురికి తెలవాలి. ఆ పని ఆయన ఒక్కడు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పని చేసుకోవాలనేదే నా యొక్క సారాంశం. సో దయచేసి అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఉదయ్ భాస్కర్ పగడాల. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. దయచేసి మీరు నొక్కే ఒక క్లిక్కే నా విజయానికి తొలిమెట్టు. అందరికీ ధన్యవాదాలు.